Luke chapter 2 and verse 52. లూకా సువార్త 2:52 మరొకసారి మనం చూద్దాం. Yeah, Jesus increased in wisdom, stature, favor of God and favor of men. యేసుక్రీస్తు ప్రభువు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచునుండెను. So this verse talks about the four areas where we can grow. ఈ వచనము 4 విషయాల్లో మనం ఎక్కడ ఎదగొచ్చో దాని గురించి చెప్తూ ఉంది. So Jesus is our example. We need to live as Jesus lived. యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరిగా ఉన్నారు కనుక ఆయన జీవించినట్లు మనం కూడా జీవించాల్సిన అవసరం ఉంది. Many Christians know Jesus as Savior, as forgiver of sins. చాలా మందికి యేసుక్రీస్తు ప్రభు అంటే కేవలం వాళ్ళ పాపాలు క్షమించేవాడిగా రక్షకుడిగానే తెలుసు. They worship him, ఆయన ఆరాధిస్తారు. but they don't see Jesus as an example. కానీ యేసుక్రీస్తు ప్రభుని ఒక మాదిరిగా వాళ్ళు చూడరు. That's where our CFC churches are different from other churches. ఈ విధంగా మనం చూసినట్లయితే మన CFC సంఘాలు వేరే సంఘాల కంటే వ్యత్యాసంగా ఉంటాయి. Jesus said, "Follow me." యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే నన్ను వెంబడించుడి, Follow my example. నా మాదిరిని అనుసరించుడి. We can't follow Jesus in the ministry. యేసుక్రీస్తు ప్రభుని ఆయన పరిచర్యలో మనం వెంబడించలేం. He has not called us to die for the sins of others. ఇతరుల పాపాల గురించి మనం మరణించాలని ఆయన మనల్ని పిలవలేదు. He has not called us to feed 5,000 people. 5,000 మందిని పోషించమని మనల్ని పిలవలేదు. He has not called us to walk in the water. నీళ్ల మీద నడవమని ఆయన మనకు చెప్పలేదు. That is his calling for ministry. That is separate. అది ఆయన యొక్క పిలుపు, ఆయన పరిచర్య అయింది, అది ప్రత్యేకమైంది. When Jesus says, "Follow me," he is not asking us to follow in his ministry. యేసుక్రీస్తు ప్రభువారు నన్ను వెంబడించుడి అని మనల్ని పిలుస్తున్నప్పుడు ఆయన పరిచర్యను అనుసరించాలని మనల్ని పిలవలేదు. But this calling is for every one of us. కానీ ఆయన పిలిచిన పిలుపు ప్రతి ఒక్కరి కోసం. Follow me, Jesus says, "Follow me." యేసు ప్రభు చెప్తున్నారు నన్ను వెంబడించుడి. Paul is also telling, Apostle Paul, "Follow me as I follow Christ." అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడు నేను క్రీస్తును పోలిన నడుచుకునే ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. Paul followed Jesus Christ and that's why he had an authority to say, "Follow me as I follow Christ." పౌలు యేసుక్రీస్తు ప్రభువును అనుసరించారు కాబట్టి పౌలుకి అధికారంతో చెప్తున్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకునే ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. So we should be able to tell others, "Follow me as I follow Christ." మనం కూడా ఇతరులకు చెప్పగలగాలి నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి. Especially parents, they should be able to say that children. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు చెప్పగలగాలి. You can't say, "Don't speak lies like mummy. I will speak lies but you don't speak." నేను అమ్మనే నేను అబద్ధాలు చెప్తాను కానీ నాలాగా నువ్వు అబద్ధాలు ఆడకూడదు అని చెప్పకూడదు. There are many homes where children are told not to see TV or serial. అనేక ఇళ్లలో చెప్తారు పిల్లలకి మీరు టీవీ చూడకూడదు సీరియల్ చూడకూడదు అని. You go and study. వీళ్ళు చదువుకోండి అంటారు. But mama, I will see the TV serial. అమ్మ మాత్రం ఆడ కూర్చొని సీరియల్ చూస్తూ ఉంటుంది. How can the children follow? మరి పిల్లలు ఎలా వెంబడిస్తారు? Parents are failing as examples. కాబట్టి తల్లిదండ్రులు అక్కడ మాదిరిగా లేరు పిల్లలకి. Children fight with each other. పిల్లలు పోట్లాడుకుంటూ ఉంటారు. And you say, "Don't fight." మీరు పోట్లాడుకోకూడదు. But papa and mama, we will fight. అమ్మ నాన్న అయితే పోట్లాడుకుంటా ఉంటారు మళ్ళీ. So in the house, parents should be able to say to the children, "Follow us as we follow Christ." కాబట్టి ఒక ఇంట్లో తల్లిదండ్రులు చెప్పగలగాలి మీరు మమ్మల్ని పోలి నడుచుకోండి అని. That doesn't mean that we have to show children that we are very perfect. అంటే మేము పరిపూర్ణంగా ఉన్నాం మమ్మల్ని చూడండి అని చెప్పటం కాదు. Sometimes we have to admit, yes, appa failed here, mama failed here, and we want to be sincere. We confessed it to Jesus Christ. Next time we don't want to repeat it. కొన్నిసార్లు పిల్లలకి ఏ విధంగా చెప్పాలి ఇప్పుడు నాన్నగా నేను ఎక్కడ ఫెయిల్ అయ్యాను అమ్మగా ఎక్కడ ఫెయిల్ అయ్యాను మేము ప్రభు దగ్గరికి వెళ్ళాము మేము ప్రయత్నిస్తున్నాం అని చెప్పొచ్చు. See, I had a professor when I studied BTech in Government College of Technology, Coimbatore. నేను బీటెక్ చదివేటప్పుడు గవర్నమెంట్ కాలేజ్ కోయంబత్తూరులో ఒక ప్రొఫెసర్ ఉండేవాడు. Professor, he has to teach one particular subject. ఆయన ఒక సబ్జెక్ట్ చెప్తూ ఉండేవాడు. Heat transfer. But he will come to my class and he will teach some other subject which we don't study. అంటే ఆయన వచ్చి మాకు అవసరం లేనిదే ఏదో చెప్పేవాడు. Because he thinks that this class is the other class. అంటే ఆయన ఏమనుకునేవాడు అంటే వేరే క్లాస్ ఈ క్లాస్ అనుకునేవాడు. He will be teaching some other subject like mathematics. ఏదో వచ్చే గణితం చెప్పేవాడు. And we were afraid to tell him also. మేము చెప్పడానికి కూడా భయం. Sometimes when one student asks doubt, కొన్నిసార్లు పిల్లలు ఏమైనా డౌట్ అడిగినప్పుడు you know what he will reply? ఆయన ఏం చెప్తాడు తెలుసా? "Sit down, fool. బుద్ధిహీనుడు కూర్చో అనేవాడు. The man who is going on the road can answer this question." ఆ రోడ్డు మీద వెళ్ళేవాడు కూడా దీనికి జవాబు చెప్తాడు. He will never answer. కానీ ఆయన చెప్పడు.
Next time, nobody will ask question. ఆ తర్వాత ఎవరు ప్రశ్న కూడా అడగరు. We should not be parents like that. కాబట్టి మనం తల్లిదండ్రులు అలా ఉండకూడదు పిల్లల దగ్గర. Go and learn from somebody. వెళ్ళి వాళ్ళని అడుగు వీళ్ళని అడుగు. I don't have an answer. నా దగ్గర జవాబు లేదు. I cannot show an example. ఆ విధంగా ఉంటే నేను మాదిరిగా ఉండలేను. No. But if a teacher says, oh, that's a good question, but I will refer and tell after 2 days in the next class. కానీ ఆ టీచర్ నువ్వు మంచి ప్రశ్న అడిగావు కానీ అదేంటో నేను కూడా చూసి చెప్తాను 2-3 రోజుల తర్వాత అంటే బాగుంటుంది. Yeah, if a teacher admits that I do not know this answer, it's a good question, let me spend some time and next class I will come and answer. ఆ ప్రశ్న మంచిదే కానీ ఇప్పుడు నా దగ్గర దానికి జవాబు లేదు, నేను 2-3 రోజుల తర్వాత దాన్ని చూసి చెప్తానంటే బాగుంటుంది. Such teachers students will respect. అలాంటి టీచర్లని స్టూడెంట్స్ గౌరవిస్తారు. Not because he doesn't know, but he has got honesty. అంటే ఆయనకి తెలియదని కాదు, కాకపోతే ఆయన యథార్థంగా చెప్పాడని. He has humility to accept. కాబట్టి దాన్ని ఒప్పుకోవటానికి అంత దీనుడుగా ఉన్నాడని. The same way when parents commit some mistakes. అదే విధంగా తల్లిదండ్రులు ఏదైనా తప్పు చేసినప్పుడు Nothing wrong in telling the children. పిల్లలకు కూడా చెప్పడం తప్పులేదు. I have failed in this area. నేను ఈ విషయంలో ఓడిపోయాను. But we are repenting. కానీ మేము మారు మనసు పొందుతున్నాం. We want to do it better. మేము ఇంకా శ్రేష్టంగా చేయాలనుకుంటున్నాం. So in humility, in admitting our sins also, we can be an example to our children. కాబట్టి దీనత్వంతో మన తప్పుల్ని ఒప్పుకోవటంలో కూడా మనం పిల్లలకి మాదిరిగా ఉండొచ్చు. So Jesus said, follow me, Jesus said, follow me. యేసు ప్రభు చెప్పాను నన్ను వెంబడించు. So we are called to follow Jesus in his life. యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం వెంబడించడానికి పిలువబడ్డాం. Jesus' life was very transparent. యేసు ప్రభు జీవితం చూసినట్లయితే ఎంత పారదర్శకంగా ఉంటుంది. When people came and asked him, where do you stay? మీరు ఎక్కడ ఉంటారని అడిగారు. Jesus did not say, I stay here and there and all. No. He said, come and see. నేను అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను చెప్పలేదు, వచ్చి చూడు అని చెప్పారు. Yeah, come and see. వచ్చి చూడు. That should be our testimony. మన సాక్ష్యం కూడా అదే ఉండాలి. We should follow Jesus starting at this point. యేసుక్రీస్తు ప్రభువుని మనం ఎక్కడి నుంచి ప్రారంభించాలి వెంబడించటం. Yeah, come and see how I treat my wife. నా భార్య నేను ఎలా చూస్తున్నానో వచ్చి చూడు. Come and see how we bring up our children. మా పిల్లల్ని ఎలా పెంచుతున్నాం వచ్చి చూడు. Come and see how we spend our money. మా డబ్బుని ఎలా మేము ఖర్చు చేస్తున్నాం వచ్చి చూడు. Come and see how we are in the church. సంఘంలో మేము ఎలా ఉంటాం వచ్చి చూడు. How we love each other. ఒకరినొకరు ఏ విధంగా ప్రేమించుకుంటాం వచ్చి చూడు. You know John chapter 13. యోహాను సువార్త 13. Jesus says, I am giving you a new commandment. నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. You may think why Jesus is giving a new commandment at the end of his life. ఎందుకు ఆయన జీవితం యొక్క చివరిలో ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నానని చెప్పాడు. Yeah, yesterday we heard Brother Jesdas telling and in John chapter 13. నిన్న సహోదరుడు జేసుదాస్ గారు మనకి చెప్పినప్పుడు మనం విన్నాం. Jesus loved them until the end. అంతం వరకు వారిని ప్రేమించెను. And 13th chapter, that was about the last supper. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రభు యొక్క చివరి రాత్రి భోజనం గురించి ఉంటుంది. When they come for the last supper only, their feet were dirty. ఆ చివరి రాత్రి భోజనం వచ్చినప్పుడే వాళ్ళ కాళ్ళు మురిగ్గా ఉన్నాయి. So John 13, 14, 15, 16, all these things are sermons at the end of Jesus' life. యోహాను సువార్త 13, 14, 15, 16 అవన్నీ కూడా యేసు ప్రభు యొక్క జీవితం చివరిలో ఇచ్చిన వర్తమానాలు. That is Jesus just before going to the cross, he is sharing these things. ఆ సిలువ మీదకి ఆయన వెళ్ళక ముందు చెప్పిన మాటలు ఇవన్నీ. And read 34th verse. 34 మనం చూస్తే, you love one another. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలి. You love one another as I have loved you. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. This is the new commandment I am giving. మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. So in loving others, who is our example? ఇతరులు ప్రేమించే విషయంలో ఎవరు మనకు మాదిరి? Jesus is our example. యేసు ప్రభువే మనకు మాదిరి. And what example is showing? ఏ మాదిరి ఆయన చూపిస్తున్నారు? Loving Judas. ఇస్కరియోతు యోధాను ప్రేమించటం. Yesterday we heard from Brother Victor. ఆ విక్టర్ గారు నేను చెప్పారు. The morning wonderful message. ఉదయకాలం ఎంత అద్భుతమైన వర్తమానం విన్నాం. That Father allowed Judas to be the disciple until the end. కాబట్టి అంతము వరకు ఇస్కరియోతు యోధా శిష్యుల్లో ఉండడానికి తండ్రి అనుమతించాడు. Jesus wanted to cast him away. యేసు ప్రభు ఆయన్ని బయటికి తోసివేయాలనుకోలేదు. Jesus was tempted to do that. యేసు ప్రభు ఆ విధంగా శోధించబడ్డాడు. But Father said, no, have him until the end as a disciple. కానీ తండ్రి ఏం చెప్పాడంటే చివరి వరకు అంతం వరకు అతడు శిష్యునిగా ఉండాలి. In order to show us example, in order to teach us lesson, Heavenly Father in his manifold wisdom allowed Judas to be the disciple until the end. కాబట్టి మనకు మాదిరిగా ఉండడానికి మనం నేర్చుకోవటానికి తండ్రి తన జ్ఞానం చొప్పున అంతం వరకు శిష్యుడిగా ఉండడానికి ఇస్కరియోతు యోధాను అనుమతించాడు. Though he was a thief and though devil entered him, he was there at the last supper. ఇస్కరియోతు యోధా ఒక దొంగ అయినా అపవాది అతనిలోనికి ప్రవేశించిన ప్రభు యొక్క చివరి రాత్రి భోజనంలో ఇస్కరియోతు యోధా ఉన్నాడు. And Father told Jesus,
తండ్రి యేసు ప్రభుతో అన్నారు, You should never, I allow him to be your disciple. నీ శిష్యుడిగా ఉంటాయని అనుమతించాను, You should not cast him out. అతన్ని బయటికి తోసేయకూడదు, You cannot discipline him now. అతనికి ఇప్పుడు నువ్వు శిక్షించకూడదు. At the same time, don't expose him to other disciples. అదే సమయంలో వేరే శిష్యులతో ఆయన గురించి నువ్వు చెప్పకూడదు. How difficult it is. ఎంత కష్టం కదా అది. Every time he speaks, when we share something, what all inside it comes from our mouth. మనం మాట్లాడే ప్రతిసారి కూడా లోపల ఉన్నాయి బయటకు వస్తాయి. But Jesus, he spoke so many things. యేసు ప్రభు కూడా ఎన్నో మాటలు మాట్లాడారు. He could have added, all these things I say so that you don't be like Judas. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇస్కరియోతు యోధాలాగా మీరు ఉండకూడదు అని చెప్తున్నాను అనొచ్చు. He never exposed him. కానీ ఎప్పుడు చెప్పలేదు. Even when Judas went out to betray Jesus, ఇస్కరియోతు యోధా ప్రభువుని అప్పగించాలని బయటికి వెళ్ళినా సరే, the disciples thought, Jesus is asking him to give money to the poor people or to purchase something for us. శిష్యులు ఏమనుకున్నారంటే పేదవాళ్ళకి ఏమైనా డబ్బులు ఇవ్వమని పంపిస్తున్నాడేమో, లేక మనకు అవసరమైన కొనటానికి పంపిస్తున్నాడేమో. That we read in the 29th verse, John 13:29. యోహాను 13:29 చదువుతాం అన్నమాట. Either to buy for some need or to give to the poor. తమకు కావాల్సిన వాటిని కొనమని అయినను బేదలకు ఏమైనా ఇమ్మనైనను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకొనిరి. And the last supper Jesus is telling, somebody is going to betray me. ప్రభు యొక్క చివరి రాత్రి భోజనమున ప్రభు చెప్పారు నన్ను At that time also disciples could not guess who is going to betray Jesus. అప్పటికి శిష్యులకు తెలియలేదు ఎవరు అప్పగించబోతున్నారు. Everybody is asking, Lord, is it I? Is it I? అందరూ అడుగుతున్నారు, ప్రభు ఇది నేనా? Is it I? నేనా? And Jesus never exposed. కానీ యేసు ప్రభు ఎవరికి బహిర్గతం చేయలేదు. And Jesus is washing the disciples' feet. అక్కడ యేసు ప్రభు శిష్యుల యొక్క పాదాలు కడుగుతున్నాడు. I don't know how many of you have gone to Kerala. మీలో ఎంతమంది కేరళ వెళ్ళారు నాకు తెలియదు. I lived there for 3 years. నేను 3 సంవత్సరాలు కేరళలో ఉన్నాను. There is a place called Edapalli in Ernakulam. ఎర్నాకుళం దగ్గర ఎడపల్లి అనే ఒక ఉంది ప్లేస్. There is a huge temple, big temple. అక్కడ పెద్ద దేవాలయం ఉంది. A big church. ఒక పెద్ద సంఘం ఉంది. And you go into that church. మీరు ఆ సంఘంలోనికి వెళ్తే on both the walls beautiful handiworks are done. అక్కడ 2 గోడల మీద కూడా అక్కడ వాళ్ళు చేతి పని ఉంటుంది. And one scene is like this. ఒక సీనరీ ఇది ఉంటుంది. Jesus washing the feet of the disciples. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల యొక్క పాదాలు కడగటం. And when you see that, then only you are able to imagine, like this Jesus would have washed his feet. What their feet? అది చూస్తే అర్థమవుతుంది, యేసు ప్రభు శిష్యుల పాదాలు ఎలా కడిగాడా. The eyes expression of every disciple. అక్కడ శిష్యుల యొక్క మనం చూసినట్లయితే వాళ్ళ కవళికలు, their body posture, వాళ్ళు ఏ విధంగా నిలబడ్డారు, everything is depicted very naturally. ఎంతో స్వాభావికంగా అక్కడ గీశారు. Some chapels are thrown here and there. కొన్ని చెప్పులు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. And Jesus washing the feet of the disciple. It is not a photo. It is actually they have done some work projecting outside, 3D picture like. కాబట్టి అక్కడ 3D పిక్చర్ లాగా వాళ్ళు వేసి చూపించారు. And we were talking to the church people. అక్కడ చర్చ్ వాళ్ళతో మాట్లాడుతుంటే they said they brought in people from Rome and Israel to complete that. కాబట్టి రోమా, ఇశ్రాయేల్ వాళ్ళందరినీ పిలిపించి అది కంప్లీట్ చేశారు. The artists they came and they did that work. అక్కడ ఆర్టిస్టులు రోమా నుంచి, ఇశ్రాయేల్ నుంచి వచ్చారు. So if you go to Kerala, please don't miss to see that. కాబట్టి మీరు కేరళ వెళ్తే దాన్ని చూడండి. A beautiful thing. అక్కడ ఎంతో బాగుంటుంది అది. See here Jesus was washing the feet of the disciples. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు శిష్యుల యొక్క పాదాలు కడుగుతున్నాడు. See, everybody's feet was dirty. అందరి కాళ్ళు మురిగ్గా ఉన్నాయి. I imagine like this. నేను ఇలా అనుకుంటున్నాను, if Jesus has taken 5 minutes for each disciple, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కొక్కరి పాదాలు కట్ట 5 నిమిషాలు తీసుకుంటే, 2 minutes for one leg, another feet for 2 minutes and wiping 1 minute. ఒక కాలు 2 నిమిషాలు, ఇంకో కాలు 2 నిమిషాలు, తుడవటానికి 1 నిమిషం, 5 minutes, 5 నిమిషాలు. Now tell me how much time Jesus was washing the feet? అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎంత సమయం కాళ్ళు కడిగారు? 1 hour. గంట సేపు. 1 hour he is washing. గంట సేపు ఆయన కడుగుతున్నాడు. I thought, నేను అనుకున్నాను, the moment Jesus started washing Peter's feet, ఆ పేతురు పాదాలు కడుగుతున్నప్పుడు another disciple should have washed another disciple's feet. Matthew should have washed Philip's feet. అప్పుడు వెళ్ళి మత్తయి వెళ్ళి ఫిలిప్పు పాదాలు కడగాలి. This is the work we all will do. ఇదైతే మేము చేస్తాం. Then immediately each one washing the other disciples' feet. అప్పుడు అలా ఒక్కొక్కరు పాదాలు కడుగుతూ ఉంటే, so simultaneously 6 people are sitting and 6 people are washing. అప్పుడు 6 కూర్చుండేవాళ్ళు 6 కడుగుతుండేవాళ్ళు. And then those 6 people come here and these 6 people wash their feet. 6 ఇక్కడ కూర్చుంటే మళ్ళీ 6 ఇక్కడ కడగొచ్చు. Now how much time it takes totally? అప్పుడు ఎంత టైం పడుతుంది? 5 + 5 10 minutes. 10 నిమిషాలే. The work which took 1 hour,
గంట సేపు పట్టింది, could have finished in 10 minutes. 10 నిమిషాలు అయిపోయేది. But why the disciples did not come forward? ఎందుకు శిష్యులు ముందుకు రాలేదు? This is a question we have to think. దీన్ని మనం ఆలోచించాలి. Why? ఎందుకు? See, I can wash Jesus' feet. నేను యేసు ప్రభు పాదాలు అయితే కడుగుతాను, But this fellow Matthew, I don't want to wash. మత్తయి పాదాలు ఎవరు కడుగుతారు ఇక్కడ? Matthew thinks, oh, this Philip, his feet I don't want to wash. ఫిలిప్పు పాదాలు నేను కడగటమా? Like that, everybody was sitting there. అంటే అందరూ కూర్చున్నారు అక్కడ. Jesus also was watching. యేసు ప్రభు కూడా చూస్తున్నారు. That's why he says, now love one another. కాబట్టి ఇప్పుడు ఒకరినొకరు ప్రేమించుకోనండి. At least now love one another. కనీసం ఎప్పుడైనా Do ప్రేమించుకోండి. as I have showed you. కాబట్టి నేను మీకు చూపించాను ఇప్పుడు. Yeah. I am ready to go and work in the kitchen, in the church to help in cooking. కాబట్టి నేను వెళ్ళి కుకింగ్ లో హెల్ప్ చేస్తాను. But if that sister comes, I don't want to go. కానీ ఆ సిస్టర్ వస్తే మాత్రం నేను రాను. Brother, I love the church. I want to do ministry. Everything I want to do. నేనైతే సంఘంలో పరిచర్య చేయాలి, ప్రేమిస్తున్నాను కానీ. Then go and see. Oh, that sister is there. I don't want to. ఇప్పుడు ఆ సిస్టర్ ఉంటే మాత్రం నేను అసలు రాను. Oh, this brother is there. I don't want ఈ to. బ్రదర్ ఉంటే అసలు రాను నేను. Exactly like what happened in those days. కాబట్టి అక్కడ కూడా అదే జరిగింది. Are we loving each other? మనం ఒకరినొకరు ప్రేమిస్తున్నామా? Jesus says, I am giving you a new నేను commandment. మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. I am showing you a new example కాబట్టి ఒక కొత్త మాదిరిని మీకు for చూపిస్తాను, you to follow. మీరు వెంబడించడానికి. I heard a story long time back. నేను ఒక కథ విన్నాను. You know, dogs are very, very faithful. కుక్కలు చూస్తే ఎంత విశ్వాసంగా ఉంటాయి, Faithful to the master. వాళ్ళ యజమానికి ఎంత విశ్వాసంగా ఉంటాయి. One dog came to Jesus. One dog came to God. దేవుని దగ్గరికి ఒక కుక్క వచ్చింది. Please bless me. I want this blessing. నన్ను ఆశీర్వదించమని అడిగింది. It brought a request letter. ఒక లెటర్ రాసింది. And why should I bless you? God is asking. దేవుడు అడిగాడు, నేను ఎందుకు నిన్ను He ఆశీర్వదించాలి? says, I am very faithful to my master. నా యజమానికి నేను ఎంతో నమ్మకంగా ఉన్నాను. Whether he feeds me or forgets to feed me, I am guarding his house. నాకు తిండి పెట్టినా తిండి పెట్టకపోయినా నేను ఇంటిని కాపాడాను. Night, I don't sleep even a single minute. ఒక్క నిమిషం కూడా రాత్రి నేను పడుకోలేదు. I keep awake. నేను ఎప్పుడు మేల్కొని చూస్తూ When ఉంటాను. some stranger comes, I bark and I give a warning to the master. ఎవరైనా కొత్తగా కనపడితే నేను మొరుగుతాను, అరుస్తాను. మా యజమానికి వెళ్తుంది. My master has bet me also. నా యజమాని కొట్టాడు కూడా. I could have left his house. కావాలంటే ఆ ఇల్లు విడిచిపెట్టుకోవచ్చు. No. I stay in his house. అయినా నేను ఆ ఇంట్లోనే ఉన్నాను. I'm faithful. నేను ఎంతో నమ్మకంగా ఉన్నాను. I think what I say is true. Dogs are very faithful. కాబట్టి కుక్కలు నిజంగా కూడా ఎంతో విశ్వాసంగా ఉంటాయి. Even if you beat, if you throw stones and all, it comes and కొట్టినా రాళ్ళు వేసినా మళ్ళీ వస్తాయి నీ it దగ్గర. wags its tail and comes. ఆ తోక ఒప్పుకుంటూ నీ దగ్గరకు వస్తుంది. Then God said, అప్పుడు దేవుడు చెప్పాడు, okay, whatever you say, I accept. సరే నువ్వు చెప్పి నేను అంగీకరిస్తున్నాను. The same request letter you brought, no? నువ్వు ఏదైతే రిక్వెస్ట్ లెటర్ తెచ్చావో Get the signature of 5 more dogs. ఇంకొక 5 కుక్కల సంతకాలు పెట్టుకొని రా, I will give you the blessing. నేను నీకు ఇస్తాను Oh, ఆశీర్వాదం. there are 5 people only, no, I will go and get. ఏంటి 5 పెట్టిలేనా అనుకుంది ఆ కుక్క. This dog went to another dog. ఇంకో కుక్క దగ్గరికి వెళ్ళింది. I want your signature. నీ సంతకం కావాలని. ఓకే, నేను సంతకం పెట్టమంటుంది. Started barking. ఏది మొరుగుతుంది. Fight. అక్కడ కొట్టుకుంటున్నారు ఇద్దరు. So this dog left that dog, చిచ్చి కుక్క దగ్గరికి went వెళ్ళకూడదు. to another dog. ఇంకో కుక్క దగ్గరికి Please sign this one. ఈ సంతకం పెట్ట మళ్ళీ అరుస్తుంది. None of the dogs were able to sign. ఇందుకు ఒక్క కుక్క కూడా సంతకం పెట్టట్లేదు. Started fighting. పోట్లాడుకుంటారు. But very faithful to the master. కానీ యజమానికి అయితే ఎంతో నమ్మకంగా ఉంది. Many times it reflects us. కాబట్టి అనేక సార్లు ఇది I am మనకి very faithful to the elder నేను ఆ సంఘ పెద్దకైతే or faithful to the church. లేకపోతే సంఘానికి నేను ఉన్నాను. But this brother, కానీ ఈ సహోదరుడు అయితే లేదు. see, Jesus' disciples, they could have washed and they could have relieved Jesus. నిజానికి యేసుప్రభు శిష్యులు కూడా వాళ్ళ పాదములు కడుక్కొని ప్రభువుకి తీరిక ఇవ్వచ్చు. 1 hour work. గంట సేపు పని. Can you imagine waiting for Jesus to come and wash the feet? None of them were helping. They were all sitting. కాబట్టి ఎవరు సహాయం చేయట్లేదు, అందరూ కూర్చొని ఉన్నారు అక్కడ. They respect Jesus. యేసుప్రభుని గౌరవిస్తారు. But Jesus is telling love one another. కానీ యేసుప్రభు ఏం చెప్తారంటే ఒకరినొకరు That ప్రేమించాలి. they don't want to respect. కానీ అది మాత్రం చేయరు వాళ్ళు. Are we faithful? నిజంగా మన నమ్మకం That's what ఉందా? Jesus says అందుకే ప్రభు చెప్తున్నారు in 35th వచనం. verse. If you love one another, everybody will know that you are my disciples. కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకునే ఎళ్ళ దీన్ని బట్టి నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. 35వ వచనం. See, all were waiting వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు for Jesus to wash their feet. యేసు ప్రభు కడగాలని. But one fellow was lifting his leg. కానీ ఒక వ్యక్తి ఇలా కాలు పైకెత్తున్నాడు. You read in the 18th verse. 18వ వచనం. John యోహాను 13 13 verse 18. 18. What does the word of God say? ఏంటి ఇక్కడ ప్రభు ఏం చెప్పి దేవుని వాక్యం ఉంది. John యోహాను 13. సువార్త 13:18. Yeah. 18th verse. 18వ వచనం.
who eats my bread has lifted up his heel against me. నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధంగా తన మడమ ఎత్తెను. Yeah. Jesus says, I do not speak of all of you. నేను మీ అందరి గురించి చెప్పట్లేదు, కానీ I know whom I have called. నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును. But the one who is going to share the bread, that is one who is going to take part in the Lord's table, ఎవరైతే ఈ భోజనపు బలలో పాలు పొందుతారో ఒక వ్యక్తి lifted his heel. నాతో కూడా భోజనం చేయడం నాకు విరోధంగా తన మడమ ఎత్తెను. Can you imagine the situation? మీరు ఒకసారి ఊహించగలదండి. Jesus comes with water యేసుక్రీస్తు ప్రభువు నీళ్లు in పట్టుకుని a basin బేసిన్ లో, and he has tied the towel. తువాలు కట్టుకున్నారు నడుముకి. Why he should tie the towel? ఎందుకు కట్టుకోవాలి? The symbol of a slave. అది ఒక దాసునికి గుర్తు. The slaves, they do like that. ఆ దాసులు అలా కట్టుకుంటారు. Jesus became a slave యేసుక్రీస్తు ప్రభు ఒక దాసుడిగా to మారాడు. wash the feet of the disciples. శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. And one after the other he is going. ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారు. Peter pulls back the legs. పేతురు అయితే కాళ్ళు వెనక్కి తీసుకుంటున్నాడు. What does he take? What does he say? ఏం చెప్పారు? Lord, I am not worthy that you should wash my feet. ప్రభు నా పాదాలు కడగటానికి నేను యోగ్యుడిని కాదు. I am not worthy, Lord. నేను యోగ్యుడిని కాదు ప్రభు. A very good spirit. అది మంచి ఆత్మ. Lord, I am not worthy. ప్రభు నేను యోగ్యుడిని కాదు. Brother, I am not worthy to receive this help from the church. అంటే సంఘం నుంచి సహాయం తీసుకోవడానికి యోగ్యుడిని కాదు. But you know, you are helping me. I am so thankful. కానీ అయినా మీరు సహాయం చేస్తారని వందనాలు చెల్లిస్తున్నాను. No, I and Brother Victor, we were speaking some time back. కొంతకాలం క్రితం నేను విక్టర్ గారు The మాట్లాడుకుంటున్నాం. people who have received maximum help from the church, సంఘం నుంచి ఎక్కువ సహాయం తీసుకున్న వాళ్ళు they are the first ones to leave, get offended and leave the church. అభ్యంతరపడి సంఘాన్ని విడిచిపెట్టే వాళ్ళే. Something small happens, they leave the church. ఏదైనా చిన్నది జరిగినా చాలు వాళ్ళు వెళ్ళిపోతారు. I used to wonder నేను ఆశ్చర్యపోతుంటా, why they don't think of this help. ఎందుకు ఈ సహాయం గురించి వాళ్ళు ఆలోచించారు? Why can't they think how much they are blessed through this church? ఈ సంఘం ద్వారా ఎంత ఆశీర్వదించబడ్డారో ఎందుకు వాళ్ళు ఆలోచించరు? Because they started behaving like Judas, not like Peter. ఎందుకంటే వాళ్ళు ఇస్కరియోతు యూదాలాగా ప్రవర్తిస్తున్నారు, కానీ పేతురులాగా ప్రవర్తించరు. Jesus had a tough time to convince Peter that he should wash his feet. మొత్తానికి నేను నీ పాదాలు కడగాల్సిందే అని ప్రభు పేతురుని ఒప్పించడానికి చాలా సమయం పట్టింది. There are some brothers in the church, సంఘంలో కొంతమంది some sisters in the church, సహోదరులు ఉంటారు. very difficult to convince them to make them receive the help. కాబట్టి ఆ సహాయం వాళ్ళకి ఇవ్వటానికి నిజంగా వాళ్ళని ఒప్పించడం ఎంత కష్టం. But some people, కొంతమంది అయితే like Judas, lifted his heel. ఇస్కరియోతు తన మడమెత్తాడు. Why are you delaying, Jesus? ఏంటి ఎందుకు ఆలస్యం అవుతుంది? I am lifting my legs for a long time. నా కాళ్ళు ఎంతసేపు అయింది ఇలా పెట్టి? It is paining. నొప్పి వస్తుంది నాకు. Come quickly. రా త్వరగా రా. Wash very quickly. త్వరగా కడుగు. What a spirit it is. ఎలాంటి ఆత్మ అది? Yeah, one of my disciples lifted his heel. That means he says, I am worthy. నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధంగా మడమనెత్తును. అంటే ఏంటంటే నేను యోగ్యుడిని, కడుగు. Jesus, I deserve. You come and wash my feet. యేసు నేను అర్హుణ్ణే, కడుగు వచ్చి. Lifted his heel. తన మడమ ఎత్తెను. See the kind of spirit. చూడండి ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నాడు. What kind of spirit we have. ఎలాంటి ఆత్మను మనం కలిగి ఉన్నాం. The same spirit we will communicate to our children. మన పిల్లలకు కూడా అదే ఆత్మను మనం ఇస్తాం. Why in our church, no, two people wanted to come to a church. ఒక ఇద్దరు మన సంఘానికి రావాలనుకున్నారు. Both are visually challenged. వాళ్ళిద్దరు కూడా కనపడదు. And both are working in a government school. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తారు. And we thought we should help them. వాళ్ళకి సహాయం చేయాలని అనుకున్నాం. So one brother used to go to their house, bring them in the vehicle to the church. ఒక సహోదరుడు ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెహికల్ వేసుకొని వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చాం. And when the meeting is over, we will have lunch and some time of fellowship, and then the brother will go and drop them. మీటింగ్ అయిపోయిన తర్వాత కొంత సహవాసం ఉండి లంచ్ చేసిన తర్వాత ఒక సహోదరుడు వెళ్ళి విడిచిపెట్టేవాడు. They started commanding. వాళ్ళ తర్వాత కమాండ్, Where is the brother who has to drop us in the home? ఏంటి మా ఇంటి వదిలిపెట్టాలిగా, ఏంటి ఆ సహోదరుడు? It's already delayed by 5 minutes. ఏంటి 5 నిమిషాలు లేట్ అయింది? Why is not coming? ఏంటి ఇంకా రావట్లేదు? Go and call him. పిలవండి. Literally happened. నిజంగా జరిగింది ఇలా. We said, my dear brother and sister, you please find some other church. దయచేసి మీరు ఇంకో సంఘం వెతుక్కోండి. We are here to make disciples ఇక్కడ మేము శిష్యుల్ని చేస్తున్నాం and to build the body of Christ. క్రీస్తు శరీరాన్ని కడుతున్నాం. We are not running a social organization. ఇక్కడ ఏదో సోషల్ సర్వీస్ చేయట్లేదు. We cannot fulfill your demands. మీ డిమాండ్లు మేము తీర్చలేము. See, they think that they are worthy. వాళ్ళు యోగ్యులు అనుకున్నారు దానికి. We are worthy that this brother should come on time and they should drop back at time. ఆ సహోదరు టయానికి రావాలి, మళ్ళీ టయానికి విడిచిపెట్టాలి. Demanding and commanding spirit. కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, కమాండ్ చేస్తున్నారు. We should never have this spirit. అలాంటి ఆత్మను మనం కలిగి ఉండకూడదు. Demanding and commanding spirit is Judas spirit. కాబట్టి ఇస్కరియోతు యోధా కలిగిన ఆత్మ అది డిమాండ్ చేయటం, కమాండ్ చేయటం. Jesus has taught us Luke 17. లోక 17లో ప్రభు చెప్తున్నారు, after doing all the work,
allotted to you, మీకు ఇచ్చిన పని అంతా చేసిన తర్వాత you have to say, మనం ఏం చెప్పాలంటే, Lord, we are unworthy servants. ప్రభువా మేము నిష్ప్రయోజకులమైన దాసులము. Lord, we are unworthy servants. ప్రభువా మేము నిష్ప్రయోజకులమైన దాసులము. We have done what is only what you have మేము commanded. చేయవలసినదే చేశాం. Now I tell Jesus, నేను ప్రభువుకి చెప్తాను, I don't know Lord whether I have done what you have commanded. ప్రభా అసలు ఇంతకు మీరు చెప్పిందంతా చేశానో కూడా లేదో నాకు తెలియదు. Probably even not even some little percentage. అసలు కొంత శాతమే నేను చేసి ఉండకపోవచ్చు. Then how much more I should confess I am unworthy. అయ్యో నేను అయోగ్యుడని ఇంకెంత ఒప్పుకోవాలి. See, this verse is for those who have done exactly what Jesus has commanded. యేసు ప్రభు చెప్పిన వచనం ఏంటంటే, యేసు ప్రభు చెప్పిందంతా చేసిన వాళ్ళకి అది. Jesus says 1, 2, 3, 4, 5 things he has commanded. 5 విషయాలు చెప్పాడు చేయమని. All these 5 things they have completed. 5 విషయాలు చేశారు వాళ్ళు. And Jesus, what does Jesus say? అప్పుడు ప్రభు ఏం చెప్తున్నారు? You tell, we are unworthy servants. మేము నిష్ప్రయోజకులమైన దాసులం అని చెప్పాలి. We have done only what you have commanded. నువ్వు చేయాల్సిందే చేసావు. You have commanded 5 things, 5 things we have done, but we are unworthy. నువ్వు 5 విషయాలు చేయమంటే 5 విషయాలు చేసావు, అయినా నువ్వు నిష్ప్రయోజకుడమైన దాసునివే. But what do we do? మరి మనం ఏంటి? We obey 0.5% of what God has commanded. దేవుడు చెప్పిన దాంట్లో 0.5% కూడా చేయం. And we say we are worthy. మనం యోగ్యులు అనుకుంటాం. I am a great man. నేను ఇప్పుడు గొప్పోడిని. I am a disciple. నేను శిష్యుడిని. I am a spiritual man. నేను ఆత్మ సంబంధమైన. I am a leader. నేను ఒక నాయకుడిని. No, unworthy servants. అయోగ్యులు మనం. We should never lose that spirit. ఆత్మను ఎప్పుడు కోల్పోకూడదు. That is for our safety. అది మన భద్రత కోసం. So Jesus increased in wisdom, in stature, in favor of God and favor of man. యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయనందును వర్ధిల్లుచుండెను. Yeah. Favor of we come to the second one, stature. రెండవది వయస్సునందును చూద్దాం. That is physical well-being. అది భౌతిక సంబంధమైన ఆరోగ్యం or personal well-being. లేకపోతే వ్యక్తిగతమైన అభివృద్ధి. How he maintained his body. ఆయన శరీరాన్ని ఏ విధంగా కాపాడుకున్నాడు? What was his attitude towards his body? తన శరీరం పట్ల ఆయన వైఖరి ఏంటి? We read in the book of Hebrews chapter 10. హెబ్రీ 10లో మనం చూస్తాం. The attitude of Jesus towards his body. తన శరీరం పట్ల యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి వైఖరిని కలిగి ఉన్నారు? We have to follow Jesus in this area. ఈ విషయంలో కూడా మనం యేసు ప్రభువుని వెంబడించాలి. Because Jesus says follow me. ప్రభు చెప్తున్నాను నన్ను వెంబడించమని. Yeah, we read in the 5th verse and 5th verse. 10:5 హెబ్రీ 10:5. Hebrews chapter 10 and verse 5. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. Therefore when he comes into the world he says, but a body you have prepared for me. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. When he came into this world meant when he was born. ఆయన పుట్టినప్పుడు. And when he was able to think clearly and when he grew up. ఆయన ఎదుగుతున్నప్పుడు he got a revelation. ఆయనకు ఒక ప్రత్యక్షత వచ్చింది. What is the revelation? ఏంటి ఆ ప్రత్యక్షత? This body God has prepared for me. ఈ దేహాన్ని, శరీరాన్ని దేవుడు నా కోసం ఏర్పరిచాడు. You may say because he is son of God, God has prepared. ఆయన దేవుని కుమారుడు కాబట్టి దేవుడు అలా చేశాడని అనుకోవచ్చు. Then who prepared your body? మరి నీ శరీరాన్ని ఎవరు చేశారు? Is there any other verse which says that our body is also prepared by God, also has prepared a body for us? అంటే దేవుడు కూడా మన శరీరాన్ని చేశాడని ఎక్కడైనా ఉందా? Turn to Psalm 139. కీర్తనలు 139. Yeah. David says. దావీదు చెప్తూ ఉన్నాడు. 13th verse. 13. For you formed my inward parts. నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి. You wove me in my mother's womb. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. I am fearfully and wonderfully made. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా and my soul knows it very well. భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. My question is, నా ప్రశ్న ఏంటంటే, you ask your soul, నీ ఆత్మను అడుగు, does your soul know that this was prepared by God? దేవుడే దీన్ని చేశాడు అని తెలుస్తుందా నీ ప్రాణానికి? Yeah, my frame was not hidden from you when I was made in secret. నేను రహస్యమందు పుట్టినాడు భూమి యొక్క అగాధ స్థలంలో చిత్రముగా నిలిపినవాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. And skillfully wrought in the depths of the earth. భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడిన. Your eyes have seen my unformed substance. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. And in your book were all written the days that were ordained for me, when as yet there was not one of them. నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. How precious are your thoughts, O Lord. దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. Jesus' thoughts were very precious when he formed you in your mother's womb. నీ తల్లి గర్భములో నిన్ను నిర్మించినప్పుడు, పిండముగా కూడా కాకముందే ప్రభు నిన్ను చూసినప్పుడు ఆయన తలంపులు ఎంత ప్రియమైనవో కదా. Even before the heart formed,
No, I think the mother's womb, the first part to be seen is the heartbeat. తల్లి గర్భంలో చూసినట్లయితే మొట్టమొదటి పరీక్షించేది గుండె కొట్టుకుంటుందా లేదా. Yeah, before the heart is formed. ఆ గుండె నిర్మించక మన Before, see now all of our hearts are beating. You just touch and see. మనందరికీ తెలుసు మన గుండె కొట్టుకుంటుంది. All our hearts are beating. మన గుండె కొట్టుకుంటుంది. When it started beating, ఎప్పుడు కొట్టుకుంటుంది మొదలు we don't know the date. మనకు తెలియదు అది ఎప్పుడు. We don't know the time. ఎప్పుడు మనకు తెలియదు. But when you know, go to heaven, you can see the book where that time is also mentioned. కానీ మీరు పరలోకి వెళ్ళినప్పుడు ఏ సమయంలో అది అయిందో కూడా చూసుకోవచ్చు. That's what the word of God says. అదే దేవుని యొక్క వాక్యం తెలియదు. It's all were written in the book. ఆ గ్రంథంలో రాయబడి ఉంది. Before they were formed. మనము నిర్మింపక మనుపే. Yeah. Suppose some of you is carrying. ఎవరైనా ఇప్పుడు గర్భం దాల్చినట్లయితే. See for example, now the time is 4:25. ఇప్పుడు 4:25 అయింది. And today 14th July. జూలై 14. Even 1 or 2 or 3 months before or 1 year before, God has written the heartbeat should start at this time. ఒక సంవత్సరం క్రితమే దేవుడు రాశాడు అక్కడ హార్ట్ బీట్ ఎప్పుడు ప్రారంభించబడాలి. That is our God. అదే మన దేవుడు. We are preciously, wonderfully made. మనం ఎంతో అద్భుతంగా నిర్మించబడ్డాం. And when you see the parts of the body functioning, so amazing. మనం శరీరంలో అవయవాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. See, when they make this mic, ఈ మైకు చేసినప్పుడు this is made for some temperature, some heat. అంటే ఒక ఎంత టెంపరేచర్ ఉండాలని, ఎంత హీట్ ఉండాలని. In the medicine box you can see store in a cool place. ఆ మెడిసిన్ బాక్స్ లో మనం చూస్తాం కూల్ ప్లేస్ లో పెట్టమని చెప్పారు. But see this human body. కానీ ఈ శరీరాన్ని చూడండి. It goes to Saudi. సౌదీ వెళ్తుంది ఇది. Next week it goes to UK. యూకే వెళ్తుంది. Canada. వెళ్తుంది. Comes back to హైదరాబాద్ వస్తుంది. Different climates. ఏ వాతావరణంలో ఉంటుంది. And from a small child it grows. Still your body is perfect. చిన్న బిడ్డగా నుంచి పెరుగుతుంది అయినా బాగుంటుంది. Suddenly there is no right leg growing big, left leg going slow. సడన్ గా ఒకటేమో కుడి కాలు పెద్దగా ఎడం కాలు చిన్నగా అట్లా ఉండదు. Yeah, 2 years simultaneously it grows beautifully. ఆ రెండు చెవులు కూడా సమాంతరంగా బాగా పెరుగుతుంటాయి. Who is controlling all this? ఎవరు చేస్తున్నారు ఇదంతా? Everything is written about our body. కాబట్టి మన శరీరం గురించి సమస్తం రాయబడి ఉంటుంది. So Jesus says, యేసు ప్రభువు చెప్తాడు, Lord, you have prepared a body for me. ఓ ప్రభువా, నా కోసం ఒక శరీరాన్ని నిర్మించితివి. So this body is not ours. ఈ శరీరం మంది కాదు. This body is not mine. ఈ శరీరం నాది కాదు. Who made this? It belongs to them. ఇది ఎవరు చేశారో వాళ్ళదే ఇది. See, this is made by God. ఇది దేవుడు చేశాడు కాబట్టి It belongs to him. దేవుడిదే. And he purchases again by his precious blood. మళ్ళా తన రక్తం చేత కొనుక్కున్నాడు కాబట్టి. So he is the double owner. కాబట్టి ఇప్పుడు రెండంతల ఓనర్ ఆయన. Lord, you have prepared a body for me. ప్రభువా, నా కోసం ఒక శరీరాన్ని నిర్మించావు. Okay, so what? అయితే ఏంటి? Jesus says, I have to do your will in this body. అందుకని ప్రభు చెప్తున్నాడు, ఆ శరీరం ఇది కాబట్టి నీ చిత్తం నేను చేయాలి. Are we doing the will of God in our body? మరి మన శరీరంతో దేవుని చిత్తం Mainly concentrate on 3 organs. ముఖ్యంగా 3 విషయాల్లో మనం చూసినట్లయితే Bible talks much about the 3 organs. 3 అవయవాల గురించి బైబిల్ మాట్లాడుతుంది. One is the eye. మన కళ్ళు. Don't use your eye to see lustful things. కాబట్టి దురాశ, లైంగిక సంబంధమైన విషయాల గురించి మన కళ్ళు చూడకూడదు. When you are drawn towards lustful things, దురాశల వైపు మన కళ్ళు వెళ్తున్నప్పుడు, Lord, these eyes are made by you. ఓ ప్రభువా, ఈ కళ్ళు నీ చేత సృష్టించబడ్డాయి. These eyes are made for you. ఓ ప్రభువా, నీ కొరకు సృష్టించబడ్డాయి. I don't want to do my will, Lord. నా చిత్తం నేను చేయను ప్రభువా. I don't want to give this eye to the body lust, Lord. ఓ ప్రభువా, ఈ శరీర దురాశల కోసం నా కంటిని నేను ఇవ్వను. Yeah, eye is very special. కన్ను ఎంతో ప్రత్యేకమైనది. What are the things that the eye sees? కాబట్టి కళ్ళు ఏమేమి చూస్తాయి? Holiness, without which no man can see God. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. Blessed are the pure in heart, for they shall see God. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. And ears, మన చెవులు, it's another important part. ప్రాముఖ్యమైన అవయవం. What do we hear? మనం ఏమి వింటున్నాం? We read a verse in Isaiah chapter 50. యెషయా 50లో మనం చూస్తే, Yeah. Again, it is a prophecy about Jesus. యేసు ప్రభువుని గురించిన ప్రవచనం ఇది. Isaiah chapter 50 and verse 4. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. Isaiah chapter 50. యెషయా గ్రంథం. I think young people, read this verse very carefully. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. యవనస్తులు చాలా జాగ్రత్తగా. It talks about the ear. చెవు గురించి. The Lord has given me the tongue of our disciples, that I may know how to sustain the weary with a word. He awakens me morning by morning. He awakens my ear to listen as a disciple. అలసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి నాడు శిష్యులు విన్నట్లుగా నేను వినుటకై ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. In this verse 2 parts are mentioned. ఇక్కడ 2 భాగాలు ఉన్నాయి. One is your tongue.
ఒకటేమో నీ నాలుక or mouth, నోరు, another one is ear. ఇంకోటి నీ చెవు. Your mouth talks based on what you hear. నువ్వు ఏమైతే విన్నావో అది నీ నోరు మాట్లాడుతుంది. See, go on talking about cinema things. సినిమాల గురించే మాట్లాడుతుంటే That means you have heard so much and you have seen so much the cinema things. అంటే మరి ఆ సినిమా విషయాలు నువ్వు చూసావు, విన్నావు, అందుకే నువ్వు మాట్లాడుతావు. So mouth also talks about it. నోరు కూడా మరి అదే మాట్లాడుతుంది. And whatever goes through your eye, నీ కళ్ళ లోపలికి ఎదులుతుంది. whatever goes through ears, నీ చెవుల్లోంచి ఎదులుతుందో they go to heart అది హృదయంలోకి వెళ్తుంది. and then comes through mouth. ఆ తర్వాత నోట్లోంచి వస్తుంది. So what do we speak? మనం ఏం మాట్లాడాలి? Are we speaking harsh words, మనం కఠినమైన మాటలు మాట్లాడుతున్నాం, judgmental words, తీర్పు తీర్చే మాటలు, words that hurt others? ఇతరులను బాధించే మాటలు. You have to be very careful on how we speak. మనం ఎలా మాట్లాడుతున్నామో జాగ్రత్త చూసుకోవాలి. This word says, ఈ వచనం చెప్తుంది, to those who are weary, ఎవరైతే అలసిపోయి ఉంటారో I want to speak words of comfort. ఊరడించే మాటలు వాళ్ళకి కావాలి. My words should encourage them. నా మాటలు వాళ్ళు ప్రోత్సహించాలి. My words should build them up. నా మాటలు వాళ్ళని కట్టాలి. Especially in the church when you all come together, ముఖ్యంగా మన సంఘముగా చేరి వచ్చినప్పుడు, or when you meet elsewhere, వేరే చోట కలుసుకున్నప్పుడు we should never use our mouth to hurt others. వాళ్ళని గాయపరిచేటట్లు మనం Very easily we can hurt others. మనం ఎంతో సులభంగా గాయపరుస్తాం. But Lord, give me a mouth which will encourage others. ఇతరులను ప్రోత్సహించే మాటలు, Especially those who are weary, burdened. ఎవరైతే అలసిపోయారో, Jesus had that mouth. యేసుప్రభు అలాంటి మాటలు, Because he confessed, Lord, this mouth you have made. ఎందుకంటే ఈ నోరు చేసింది నువ్వే ప్రభువా. Let my mouth do your work, Lord. నీ పనే చేయనివ్వు దీని ద్వారా. And here we also here read about the ears. ఇక్కడ చెవుల గురించి కూడా మనం వింటాం. See, God has given one mouth ఒక నోరు and two ears. రెండు చెవులు. Why? ఎందుకు? We should hear more, అంటే ఎక్కువ వినాలని, speak less. తక్కువ మాట్లాడాలి. Yeah, 2 times than what we speak we should hear. మాట్లాడేదానికంటే నువ్వు వినేది 2 అంతలు ఉండాలి. Yeah, Bible, James also says, యాకోబు కూడా చెప్తున్నాడు, slow to speak, అంటే మనం నిదానంగా మాట్లాడాలి, quick to hear. వినుటకు వేగరపడాలి. What we do మనం ఏం చేస్తాం? when somebody talks, ఎవరిని we మాట్లాడాలి, are fast to speak. వెంటనే మాట్లాడుతూ ఉంటాం. Yeah, I have to tell my point. నేనేదో చెప్పాలి. When the other person is speaking, వేరే వాళ్ళు మాట్లాడుతుంటే I don't listen. అసలు నేను విన్నాను. I am planning what next I should speak. నేను అసలు ఏం మాట్లాడాలి మనం ఆలోచిస్తా ఉంటాం. That's how argument becomes heated. అందుకే వాదనలు వివాదాలు పెరిగి And then it bursts. ఆ తర్వాత బర్స్ట్ అయిపోతుంది. Like morning we heard, no, summer rain, ఉదయకాలం సమ్మర్ రైన్ గురించి మనం విన్నాం. thunder, lightning. ఉరుములు మెరుపులు. I remember there one man of God was there. ఒక దైవజనుడు ఉన్నాడు. I think John Wesley, I don't know. Yeah, wife is a very fighting wife. ఎంతో ఎప్పుడు పోట్లాడుతూ ఉంటుంది. Sometimes she is like a ordinary rain, చోటు. కొన్నిసార్లు ఏమో ఏదో ఒక్కొక్క బొట్టు పడ్డట్లు. Sometimes it's a summer rain. కొన్నిసార్లు ఏమో ఇక్కడ Suddenly she will throw the plate and tumblers and spoons, all will fly. ఒకసారి ప్లేట్లు, టంబ్లర్లు, స్పూన్లు అన్ని ఇసిరేస్తున్నామా. You know what he would say? ఆయన ఏం చెప్తాడు? He will quietly wait. ఆయన చూస్తా ఉంటాడు. Then he will say, ఆయన చెప్తాడు, I'm waiting for the rain. నేను వర్షం గురించి, Thunder is over. ఇప్పుడు అయిపోయింది, వర్షం పడిద్దేమో. I'm now waiting for the rain. నేను వర్షం పడిద్దేమో చూస్తున్నాను. Yeah, he never returned through the plates. ఆయన కూడా మళ్ళీ తిరిగి ఇంకో ప్లేట్ ఇసిరేయలేదు. So we have to listen more. అంటే మనం ఎక్కువ వినాలి. I think I'll be able to take that verse in Luke. లూకాసు వార్తలో I think chapter 8. Yeah, Luke chapter 8. లూకాసు వార్త 8, 18th verse. 18. Take care how you listen. మీరు ఎలాగూ వినుచున్నారో చూచుకొనుడి. For whoever has, to him more shall be given. కలిగిన వానికి ఇయ్యబడును. And whoever does not have, even what he thinks he has, shall be taken away from him. లేని వాని యొద్ద నుండి తన కలదని అనుకున్నది కూడా తీసివేయబడును. So this verse says that God is going to give something for us. అంటే దేవుడు మనకి ఏదో ఒకటి ఇస్తాడు. Maybe heavenly riches. ఆత్మ సంబంధమైన ధనము. In the previous verses, it talks about the sowing the seeds. The parable of sowing the seeds. అంతకుముందు మనం చూసినట్లయితే విత్తువ అనే ఉపమానం అది. And when you read the Gospels, మన సువార్తలు చదివేటప్పుడు many places Jesus says, he who has an ear, let him hear. అనేక చోట్ల ప్రభువు చెప్పినట్లుగా మనం వింటాము. చెవి గలవాడు ఆత్మ చెప్పిన మాటలు వినగా. And mainly he has repeated that in the parable of sowing and tares and good grains. ముఖ్యంగా ఆయన విత్తువ అనే ఉపమానంలో చెప్పారు. గోధుమలు వాటి గురించి ఉపమానాలు చెప్పారు. Okay, we come to the 18th verse. 18వ వచనం మనం చూస్తే, more shall be given. కలిగిన వానికి ఇయ్యబడును. To whom? ఎవరికి? One who listens. ఎవరైతే వింటారో. So take care how you are listening. మీరు ఎలాగ వినుచున్నారో చూచుకొనుడి. There's another place also. ఇంకో చోట కూడా You fill it
until it overflows. కాబట్టి మీరు కొలిచి కుదించి. Suppose you listen, you come to God with a small pen cap, no? Lord, speak to me, Lord. మీరు ఒక చిన్న పెన్నుకాయ పెట్టుకొని ప్రభువా నాతో మాట్లాడని వచ్చారు. I have just 5 minutes. నాకు 5 నిమిషాల టైమే ఉంది. Speak to me, Lord. మాట్లాడండి ప్రభువా. No, 3 minutes only. 3 నిమిషాలే ఉంది. Speak to me, Lord. ప్రభువా మాట్లాడండి. You are coming with a small cup. చిన్న కప్పు తీసుకొని వస్తాను. How much you will receive? ఎంత పొందుకుంటావు? Yeah, that extent only God will give you. అంతే ఇస్తాడు దేవుడు కూడా. However you whatever type of vessel you bring, God will fill that. నువ్వు ఏ పాత్ర తెస్తే ఆ పాత్ర నింపుతాడు. So you get only little. చిన్నదే తెచ్చాడు. What to do, brother? I am praying, but nothing is happening. ఏం చేయాలి బాబు? నేను ప్రార్థన చేస్తున్నాను ఏమీ జరగట్లేదు. I don't have victory over sin. నా పాపం మీద విజయం లేదు. In our home there is no peace. మా ఇంట్లో సమాధానం లేదు. No spiritual blessings. ఆత్మ సంబంధం ఆశీర్వాదం లేదు. My children are not growing spiritually. పిల్లలు ఆత్మీయంగా ఎదగట్లేదు. Check how you are listening. మరి నువ్వు ఎలా వింటున్నావు చూసుకో. Lord, open my eyes to see you. ఓ ప్రభువా నిన్ను చూడటానికి నా కన్నులు తెరువుము. Lord, open my ears widely to hear you. ఓ ప్రభువా నీవు చెప్పేది వినటానికి నా చెవులు తెరువుము. To listen to you, Lord. మీరు చెప్పేది వినటానికి ప్రభువా. Jesus said, Father, you have prepared this body for me. యేసు ప్రభు చెప్తున్నారు, నాకు ఈ శరీరాన్ని మీరే నిర్మించారు తండ్రి. And with this ear I want to listen to you, Lord. ఈ చెవులతో నువ్వు చెప్పింది నేను వినాలి. Every day you are waking me up and you are making me to listen through my ears. ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నావు. So that I can learn. ఆ విధంగా నేను నేర్చుకోవాలి. So that I can be a disciple. ఆ విధంగా నేను శిష్యుని అవ్వాలి. This another meaning of disciple is a one who learns from Jesus. శిష్యుడు అంటే అర్థం ఏంటంటే ఎవరైతే యేసు ప్రభు దగ్గర నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళు ప్రభు. Jesus was always listening to the Father. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు తండ్రి చెప్పేది వింటూ ఉన్నాడు. Yeah, there's a verse in John chapter 5, I think. యోహాను 5లో ఒకటి ఉంటుంది. Yeah. Jesus says. యేసు ప్రభు చెప్తున్నాడు. Yeah. I want whatever the son sees the father doing, he is doing. తండ్రి ఏమి చేయటం చూస్తున్నాడో కుమారుడు కూడా అదే చేస్తాడు. He will not do anything of his own. తన సొంతగా ఏమి చేయడు. Are we following Jesus in the area? మనం యేసు ప్రభువుని వెంబడిస్తున్నామా ఇందులో? Lord, please tell me what I should do this time. ఓ ప్రభువా నేను ఇప్పుడు ఏం చేయాలి? I am not able to love this brother. ఓ ప్రభువా ఈ సహోదరుని ప్రేమించలేకపోతున్నాను. You speak to me, Lord, what I should do. ప్రభు నేను ఏం చేయాలి మీరు మాట్లాడండి. God will say, die to yourself. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నా అంటే నీ సొంతానికి చనిపో. Die to a dignity. నీ పరువు ప్రతిష్టలకు చనిపో. Humble yourself, go and reconcile. నిన్ను నువ్వు తగ్గించుకొని వెళ్ళి ఆ సహోదరుడితో సమాధానపడు. Then come and give your offering. అప్పుడు వచ్చి నీ అర్పణ అర్పించు. Without this, Jesus says, you do not desire offerings and sacrifices. కాబట్టి అది చేయకుండా నువ్వేం అర్పణలు అర్పించటాలు త్యాగాలు చేయటాలు అవసరం లేదు. I was sharing this in some place. నేను ఒక చోట దీన్ని పంచుకుంటున్నాను. One father is there. ఒక తండ్రి ఉన్నాడు. And a small son, he comes to the father and leans on his lap. ఒక చిన్న కుమారుడు ఉండి తండ్రి దగ్గర ఒళ్ళో పడుకున్నాడు. Daddy, you are so beautiful. నువ్వెంతో అందంగా ఉన్నావు. You are so nice, Daddy. నువ్వెంతో మంచివాడవు. The shirt you bought me, I like it very much. కాబట్టి నువ్వు నా కోసం కొన్న షర్ట్ బాగుంది. You are so loving. నువ్వెంతో ప్రేమ గలవాడు. So caring. నువ్వెంతో జాగ్రత్త. Starts praising and appreciating his dad. అలా తన తండ్రిని ఎంతో పొగుడుతూ ఉన్నాడు. Sick mother is sitting somewhere. అక్కడ తల్లి ఒక చోటకు వచ్చింది. Asking that, please send the son to bring the water for me. నా కోసం మంచినీళ్ళు తెమ్మని చెప్పాను. So she's calling, my son, please bring some water. నా కుమారుడా నేను మంచినీళ్ళు తీసుకుంటా. I am having something choking my throat. ఎందుకంటే నా గొంతు ఏదో పట్టుకుంది. Please bring water. నాకు నీళ్ళు త్వరగా తీసుకుందా. She's sick. ఆమెకేం బాలేదు. And father, he's disturbed. అప్పుడు తండ్రి ఎంత కలవరం. He's asking, son, go to mommy and help her. వెళ్ళు అమ్మకి సహాయం చేయమని చెప్పి. Daddy, you are a nice daddy. Your specs is so nice. Your hair is so nice. ఆయన చెప్పింది వినకుండా నువ్వు బాగున్నావు. He continues to praise and worship. అక్కడ ప్రైజులు వర్షిప్ Thanksgiving. కృతజ్ఞత. Singing songs. పాటలు పాడుతున్నాడు. Will the father be happy? అంటే తండ్రి సంతోషంగా ఉంటాడు. You fellow, first go there and help the mom first. ముందెళ్ళి మంచినీళ్ళు ఇవ్వు అని అంటాడు. I don't want all these things. ఇవన్నీ నాకు అవసరం లేదు, వెళ్ళు ఉన్నాడు. Many Christians are like that. అనేక మంది క్రైస్తవులు They want to sing songs, పాటలు పాడతారు, play instruments, స్తుతిస్తా ఉంటారు, thank God, praise God, worship Him. దేవునికి వందనాలు తెలియజేస్తుంటారు, ఆరాధన చేస్తారు. But God's heart is having some burden. కానీ దేవుని యొక్క హృదయంలో ఒక భారం ఉంది. He says your family relationship is not right, set it right. నీ కుటుంబంలోని సంబంధాలు సరిగా లేవు, నువ్వు సరి చేసుకో. We are not willing to obey. కానీ అది మాత్రం చేయము. Father, you are a great God and my God, mighty God, almighty God. నువ్వు అద్భుతకరుడివి, అది ఇది అని ఏదో పొగుడుతూ ఉంటాం. Will God be interested in that? అంటే దేవుడు దాని మీద ఆసక్తి ఉంటుంది అనుకుంటా. Yeah, he is asking the priest in Malachi, book of Malachi. ఆ మలాకి గ్రంథంలో యాజకులను అడుగుతున్నాడు. I don't desire your offerings and sacrifices. కాబట్టి మీ అర్పణలు ఇవే నాకేం అవసరం లేదు. Because what you offer is faulty. It is having some problem.
ఎందుకంటే ఒక సమస్యలతో ఉన్న వాటిని మీరు అర్పిస్తున్నారు. So God has given us this body. కాబట్టి దేవుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు. And about this body we read in the book of 1 Corinthians chapter 6. మొదటి కొరింథీ 6లో మనం చూస్తాము ఈ శరీరం గురించి. 1 Corinthians chapter 6. మొదటి కొరింథీ 6. Jesus says, Paul says, పౌలు చెప్తున్నాడు ఇక్కడ. what does he say about the body? ఈ శరీరం గురించి ఆయన ఏం చెప్తున్నాడు? When he talks about the body, ఈ శరీరం గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు 13th verse. 13వ వచనం. This body is for the Lord. ఈ శరీరము దేవుని కోసమై ఉంది. Then the body is for the God is for the body. అప్పుడు దేహము ప్రభువు నిమిత్తం అయితే ప్రభువు దేహము నిమిత్తం. And this body is not for fornication. కాబట్టి ఈ దేహం అనేది జారత్వం గురించి కాదు. If you give your body for adultery or fornication, నీ దేహాన్ని నువ్వు జారత్వం కోసమో మరో దానికోసం ఉపయోగిస్తే your body belongs to that person. ఆ వ్యక్తికి సంబంధించింది అవుతుంది. Your body does not belong to God. అప్పుడు దేవుడికి సంబంధించింది అవ్వదు అది. So how much we have to be careful? మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? Adultery, వ్యభిచారం, fornication, జారత్వం. how does it start? ఎలా ప్రారంభమవుతుంది? First, look చూడటం ద్వారా and coming closer. దగ్గరికి రావటం. Yesterday we heard about how Joseph lived. నిన్నటి దినమున మనం యోసేపు ఏ విధంగా. There will be many Potiphar's wives. పోతీఫరు భార్యలు అనేక మంది ఉండొచ్చు. Or for ladies there may be many Amnons. ఎంతోమంది అమ్నోన్లు కూడా ఉండొచ్చు. But we have to be very, very, very careful. కానీ మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. And this adultery comes when you move close with people. వ్యభిచారం ఎప్పుడు జరుగుతుందంటే మనం ఇతరులతో దగ్గరగా వెళ్తున్న కొద్దీ. In one church there was a brother. ఒక సంఘంలో ఒక సహోదరుడు ఉన్నాడు. He was an electrician. ఆయన ఒక ఎలక్ట్రీషియన్ or plumber. And he goes to different houses to repair things. అవే రకరకాల ఇళ్ళకి వెళ్ళి రిపేర్లు చేస్తుంటాడు. In the same church there was a widow. అదే సంఘంలో ఒక విధవరాలు ఉంది. She calls him. పిలుస్తూ ఉంటున్నాడు. He goes there. అక్కడికి వెళ్తాడు. Does the electrical work. ఆ ఎలక్ట్రికల్ పని చేస్తాడు. When she is there alone. ఆమె ఒక్కటే ఉన్నప్పుడు. Children have gone to school. ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత. And maybe next time some bulb goes fuse. ఇంకోసారి బల్బు పోతుంది, ఏదో అవుతుంది. She calls. మళ్ళీ పిలుస్తుంది. He goes there. మళ్ళీ వెళ్తాడు. Finishes his work. పని అవుతుంది. Then she says, please have coffee and go. ఆ తర్వాత కాఫీ తాగమంటుంది. He sits there. కూర్చుంటాడు. Spends time. కొంత సమయం. Like that it went on. ఆ విధంగా జరుగుతుంది. And finally they ended in adultery. ఆ చివరిగా అది ఒక వ్యభిచారం దాకా దాటి. The man fell in adultery. ఆ వ్యక్తి వ్యభిచారం పడిపోయాడు. Who is saved? Both of them are saved. ఇద్దరు రక్షించబడిన వాళ్ళు. Both of them are part of the church. సంఘంలో సభ్యులు వాళ్ళు. How it all started? ఎలా ప్రారంభమైంది? The very first visit where he was not careful. మొట్టమొదటిగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు జాగ్రత్త లేడు. Brothers should never visit a home where only sister is there. సహోదరి ఒక్కరే ఇంట్లో ఉన్నప్పుడు ఏ సహోదరుడు కూడా దర్శించడానికి వీల్లేదు. If you want to urgently convey any message, stand outside the gate and tell and come back. మరి అర్జెంట్ గా ఏమన్నా చెప్పాలంటే గేట్ బయటే ఉండి చెప్పి వెళ్ళిపోవాలి. Never enter into the house. ఇంట్లోనికి వెళ్ళడానికి వీల్లేదు. You may be a holy person. నువ్వు ఎంత పరిశుద్ధుడు అవ్వచ్చు. That morning you would have prayed for half an hour. అర్ధగంట నువ్వు ప్రార్థన చేసి ఉంటే. Previous day you would have been filled with the Holy Spirit. అంతకు ముందు నువ్వు పరిశుద్ధాత్మతో నింపి కూడా. But we are having a weak flesh. కానీ మనం ఎంతో బలహీనమైన శరీరం. We may be easily deceived. ఎంతో సులభంగా మోసగించబడతాం. Never go to a house where only the sister is there. కేవలం సహోదరి మాత్రమే ఉన్నప్పుడు ఎన్నటికి ఒక్కడిగాని వెళ్ళకూడదు. In my college days I have learnt this lesson. కాలేజీలో ఉన్నప్పుడు ఈ పాఠం నేర్చుకున్నాను. We belong to a prayer cell. In the students prayer cell. Students prayer cell లో నేను ఉండేవాడిని. Sometimes there will be a combined prayer cell where boys and girls join together and have a meeting. కొన్నిసార్లు అమ్మాయిలు అబ్బాయిలు కూడా కలిసి ప్రార్థన చేసేవాళ్ళు. So sometimes I have to go to the girls hostel and talk to them about the arrangements. కొన్నిసార్లు అది ఏ విధంగా జరపాలని గర్ల్స్ హాస్టల్ కి వెళ్ళాల్సి వచ్చేది. But we were taught by elders. కానీ ఎల్డర్స్ మా చెప్పింది never go alone. ఒక్కడిగా వెళ్ళకూడదు. However you may be holy. నువ్వెంత పరిశుద్ధుడివి. However you may be jealous. నువ్వెంత ఆసక్తి కలిగి. However you have grown in spiritual life. నువ్వెంత ఆత్మ సంబంధమైన వ్యక్తివైనా. So I will go and call one of my juniors or seniors. Please come with me. I am going to talk with that girl, that sister. నే జూనియర్ నో సీనియర్ నో తీసుకుని వెళ్ళి ఆ సహోదరితో నేను మాట్లాడాలి. So we both will go. ఇద్దరం వెళ్ళేవాళ్ళం. He is a protection for me. I am a protection for him. అతనికి నేను భద్రత, నాకు అతని భద్రత. When both of them talk to the girl also will not share any personal things. కాబట్టి మేము ఇద్దరం ఉన్నప్పుడు ఆ అమ్మాయిలు కూడా ఏం మాతో మాట్లాడరు. That we will never go into the hostel. We will stand in the public place and speak and come. అది కూడా మేము హాస్టల్ లోపలికి వెళ్ళాము, బయటే నిలబడి అందరూ ఉన్న ప్రాంతంలో మాట్లాడి వచ్చేవాళ్ళు. One day we were invited for a prayer. ఒకసారి మేము ప్రార్థన చేయడానికి పిలవ. We were young in the college. కాలేజ్ స్టూడెంట్స్ గా ఉన్నాము. We went to the prayer meeting. ఆ ప్రేయర్ మీటింగ్ కి వెళ్ళాము. Many brothers sisters have come. అనేక మంది సహోదరులు. That person is an evangelist.
ఆయనేమో సువార్థికుడు. And we all were sitting and waiting for the meeting to be started. మీటింగ్ ప్రారంభించబడుతుందేమో అని వేచి ఉన్నాం. Meeting was to be started at 10 o'clock. 10కి మీటింగ్ స్టార్ట్ అవ్వాలి. One lady came. ఒక స్త్రీ వచ్చింది. And this evangelist took that lady and went into the room and locked. ఆ స్త్రీని తీసుకుని ఆ సువార్థికుడు లోపలికి వెళ్ళాడు. Nobody else is there. ఇంకెవరు లేరు అక్కడ. And might be counseling. He didn't say anything. అంటే ఇప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుందో ఏంటో మరి. Just imagine what will be the mental mind of the people who are waiting. అప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళ మనసులో ఏమి తిరుగుతుంటుంది. Hey, he called us for prayer, but he went and locked his room. అంటే ప్రార్థనని పిలిచాడు, మరి వాళ్ళే లోపలికి వెళ్ళారు. We don't say that he has committed any sin. అంటే ఆయన పాపం చేశాడు అని చెప్పండి. But is it a wise thing? కానీ అది మంచి పనైనా చేయండి. 1 hour, 1.5 hours we were sitting. గంటన్నర మేము ఆడే కూర్చున్నాం. And then he came out and started sharing, but we never listened to his message. ఆ తర్వాత ఆయన వచ్చేది పంచుకున్నాడు కానీ మేము వినలేదు అసలు. We lost all the respect we had for that person. కాబట్టి ఆ వ్యక్తి మీద మాకున్న గౌరవం అంతా పోయింది. Yeah. You have to be very, very wise. మనం ఎంతో జ్ఞానంగా, very, very careful. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Another brother was there. ఇంకొక సహోదరుడు In ఉన్నాడు the church. సంఘంలో. And the whole family. కుటుంబం అంతా. And sometimes he goes out and comes very late. కొన్నిసార్లు ఆయన బయటకు వెళ్ళి చాలా ఆలస్యంగా వస్తాడు. Wife will never question why he was late. భార్య ఎప్పుడు అడగలేదు ఎందుకు ఆలస్యం వస్తాడు. Why? ఎందుకు? He brings lot of money. ఎందుకంటే చాలా డబ్బులు తీసుకొస్తాడు. This wife can buy sarees. ఆమె ఏమో చీరలు కొనుక్కోవచ్చు. Wife can go for shopping. షాపింగ్ చేసుకోవచ్చు. Without any constraint. అంటే ఇంకా ఆమెకేమీ అద్దుబాట్లు లేవు. She can spend as much as she wants. ఆమె ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టొచ్చు. Husband is also very happy. భర్త కూడా సంతోషంగా ఉన్నాడు. Because she never questions. ప్రశ్నించట్లేదు. I give you money. I give her money. నేను డబ్బులు ఇచ్చేసాను. And she receives money. She is very happy. ఆమెకు కూడా డబ్బులు వచ్చినాయి కాబట్టి సంతోషంగా ఉంది. Sometimes 2 days, 3 days after that he will come. కొన్నిసార్లు 2-3 రోజుల తర్వాత ఇంటికి వచ్చేవాడు. She will never question. ఎప్పుడు ప్రశ్నించదు. Because 3 days means lot of money he brings. ఎందుకంటే 3 రోజులు అంటే చాలా డబ్బులు వస్తాయి. Some business. వ్యాపారం. He has got few daughters. కొంతమంది కుమార్తెలు ఉన్నారు. One day he comes and says, ఆయన వచ్చి చెప్పాడు. they don't have any boy. వాళ్ళకి అబ్బాయి లేడు. All are girls. అందరూ అమ్మాయిలే. One day he comes and tells the girls, his own daughters, తన కూతురులతో చెప్తున్నాడు. hey, all of you please come, we will celebrate a birthday for your brother. మీ తమ్ముడికి మనం బర్త్డే పార్టీ చేద్దాం. First birthday. ఫస్ట్ బర్త్డే. Daddy, what you are telling? నువ్వేం చెప్తున్నావు? Yeah, you got a brother. You got a brother. You got a younger brother. అంటే ఏంటి నీకు ఒక బ్రదర్ వచ్చాడా? They didn't understand. వాళ్ళకి ఏం అర్థం అవ్వలేదు. They go and tell daddy, mommy, daddy is blabbering something. అది డాడీ ఏదో చెప్తున్నాడు మాకేం అర్థం కావట్లేదు మమ్మీతో చెప్పారు. Then daddy come, what happened? What is it? You are telling some brother, what is that? ఏంటి ఏమైంది? ఏ బ్రదరు ఏంటి? Then he discloses. అప్పుడు చెప్పాడు. He has a close relationship with another lady. ఇంకొక ఆమెతో ఆయన సంబంధం పెట్టుకున్నాడు. And had a relationship with her. ఆమెతో సంబంధం పెట్టుకొని A child is born. ఒక అబ్బాయి పుట్టాడు. No, it all takes 2 years minimum. అంటే 2 సంవత్సరాలు పడుతుంది. Minimum 2 years. 2 సంవత్సరాలు. Because she is carrying. ఎందుకంటే ఆమె గర్భం. And 10 months the child is born. తర్వాత 10 నెలల తర్వాత. After that 1 year birthday. ఆ తర్వాత 1 సంవత్సరం ఫస్ట్ బర్త్డే. Now the wife is thinking, ఇప్పుడు ఏమనుకుంటుంది? he has cheated. నన్ను మోసం చేశాడు. The entire family started crying. ఆ కుటుంబం అంతా కూడా ఏడుస్తూ Absolutely no regard and respect for that man. కాబట్టి ఆ వ్యక్తి మీద గౌరవం అంతా పోయింది. You know what happened? ఏం జరిగింది తెలుసా? The mother తల్లి and the children, పిల్లలు, they went to a Catholic church. వాళ్ళు క్యాథలిక్ చర్చ్కి వెళ్ళి Mother bought a poison bottle. ఒక విషం బాటిల్ కొనుక్కుంది. And she told children, పిల్లలకు చెప్పింది, your dad has gone with some other lady. వేరే ఆమెతో మీ డాడీ వెళ్ళిపోయాడు. He has got a boy. ఒక అబ్బాయి పుట్టాడు. Yeah, and entire property is going to give to that boy. ఇప్పుడు ఆస్తి మొత్తం అబ్బాయికి ఇస్తాడు. We are all cheated. మనందరం మోసగించబడ్డాం. So we will all die. మనందరం చచ్చిపోదాం. I'll take first. నేను మొట్టమొదటి ఆ విషయం తీసుకుంటాను. Then first daughter, second daughter, third daughter. ఆ తర్వాత మొదటి అమ్మాయి, రెండో అమ్మాయి, మూడో అమ్మాయి. And among the 3 daughters, 2 daughters agreed. ఇద్దరు ఒప్పుకున్నారు. Mother also agreed. ఆ తల్లి కూడా ఒప్పుకుంది. They were all in tears. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. Soon they are going to die. వాళ్ళు చచ్చిపోబోతున్నారు. The last daughter said, చివరి అమ్మాయి, she was very bold. ఆమె ఎంతో ధైర్యంగా ఉంది. No mummy, లేదమ్మా, let us not do like that. ఎందుకు ఇలాంటి చేయొద్దు. We will pray to God. మనం ప్రార్థన చేద్దాం. Our daddy will repent and come back. మన డాడీ రిపెంట్ అయ్యి వస్తాడు. Don't worry. దిగులు పడద్దు. And she was persistent. కాబట్టి ఆమె చెప్తూ ఉంది. They dropped the idea of committing suicide. కాబట్టి ఆత్మహత్య చేసుకోవద్దు అనుకున్నారు. But we hear in the newspaper, కానీ so many people committing suicide. కానీ న్యూస్ పేపర్లో మనం చూస్తే ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. Because the husband or wife are having extramarital relationship. ఎందుకంటే భర్తో భార్యో వివాహేతర సంబంధాలు పెట్టుకోవాలి. How it all came? ఇవన్నీ ఎలా వచ్చింది? The first step, they are not careful.
ఎందుకంటే మొట్టమొదటి అడుగులోనే వాళ్ళు జాగ్రత్త లేరు. talking to a girl or a boy when he or she is alone. ఒక అబ్బాయితోనో అమ్మాయితోనో ఒంటరిగా మాట్లాడటం. No, your body has got lot of hormones. ఎందుకంటే మన శరీరంలో ఎన్నో హార్మోన్లు ఉంటాయి. They give rise to eros, no, sexual love. ఎందుకంటే అవన్నీ కూడా లైంగిక సంబంధమైన ప్రేమను కలుగజేస్తుంటాయి. And one point of time you cannot control your emotions. ఒక స్థాయికి వచ్చేసరికి మనం కూడా అధీనంలో ఉంచుకోలేము. You don't use your reason. అప్పుడు మన రీజన్ ఏం పనిచేయదు. You fall into sin. పాపంలో పడిపోతాం. Then this person, he repented, తర్వాత ఈ వ్యక్తి మారు మనసు పొంది came back and confessed it, వచ్చి ఒప్పుకున్నాడు. and he had a very difficult time in his family. ఆ తర్వాత ఆ కుటుంబంలో ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి. He lost the respect as a father. ఒక తండ్రిగా ఆ గౌరవాన్ని కోల్పోయాడు. Wife doesn't respect. భార్య గౌరవించదు. None of the children respect. పిల్లలు కూడా గౌరవించరు. Whatever he says, they don't do. అసలు ఆయన ఏం చెప్పినా వాళ్ళు ఏం చేయరు. He comes and weeps. వచ్చి ఏడుస్తుంటాడు. Brother, I am paying a heavy price. కాబట్టి ఇప్పుడు నేను ఎంతో వెల చెల్లిస్తున్నాను. Night I am not able to sleep. నేను నిద్రపోలేకపోతున్నాను. I lost all the peace of mind. కాబట్టి నా సమాధానం అంతా కోల్పోయాను. I don't know, I have fell in sin. కాబట్టి నేను నా పరిస్థితి అయిపోయింది. It will be a scar on your heart, on your mind, in your thought forever. నీ హృదయంలో, నీ మనసులో, నీ ఆలోచనలు ఎప్పుడు ఒక మాయని మచ్చగా ఉంటుంది. Sometimes young people come, young boy come. ఒకసారి యవనస్తులు వస్తుంటారు. And you are a girl and you are attracted towards that boy. He has got a good job, foreign job. ఏదో అబ్బాయికి విదేశాల్లో మంచి ఉద్యోగం ఉందనో బాగున్నాడనో నువ్వు and he says, I want to accept you as wife. భార్యగా అంగీకరిస్తున్నాను అంటాడు. And you are also thrilled. నువ్వు కూడా ఎంతో ఆశ్చర్యంగా వెళ్ళిపోతావు. My future is safe and secure. ఆహా, నాకెంత భవిష్యత్తు ఉందో అనుకుంటావు. When shall we have marriage? ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అంటాడు. Please wait, don't be hurry. లేదు ఎప్పుడే ఎందుకు తొందర అంటాడు. Then see, anyhow we are going to get married. మనం పెళ్లి చేసుకుంటాం కదా. Why can't we have physical relationship? ఎందుకు మరి మనం భౌతికం కలవ. Go to a hotel. వాళ్ళు హోటల్కి వెళ్తారు. First they go to a tea shop. ఫస్ట్ టీ షాప్ కే వెళ్తారు. They take tea. అక్కడ టీ తాగుతారు. Then they go to hotel. ఆ తర్వాత హోటల్కి వెళ్తారు. Only breakfast. బ్రేక్ఫాస్ట్ కి వెళ్తారు. Come out. బయటకు వస్తారు. Then they take a room. ఆ తర్వాత రూమ్ తీసుకుంటారు. Then you know what happens. తర్వాత ఏం జరుగుతుంది మీకు తెలుసు. She is cheated. మోసగించబడు. And after some time, ఆ తర్వాత the boy says, I don't like you. అలే నువ్వు నాకు ఇష్టం లేదంట. It's written in the Bible. బైబిల్లో ఉంది. How Amnon hated Tamar after having relationship. ఆ తర్వాత సంబంధం అయిపోయిన తర్వాత అమ్నోను తామార్ని ఎంత ద్వేషించాడో మీకు తెలుసు. And Tamar remained a single till her end of her life. ఆమె చనిపోయేదాకా తామారు ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. Even now many sisters who are born again, who are in our churches, they remain single because the boy refused to marriage and the girl lost her virginity. అనేక మంది తిరిగి జన్మించిన వాళ్ళు సంఘాల్లో కూడా వాళ్ళు ఆ కన్యత్వాన్ని కోల్పోవటం ద్వారా ఒక్కరిగా మిగిలిపోయిన సహోదరులు ఎంతమంది ఉన్నారో కదా. Now she tries to ring up, but on the other side no answer. Blocked, call is blocked. కాబట్టి ఇప్పుడు ఇటు నుంచి ఎంత ప్రయత్నం చేసినా అటు కాల్ బ్లాక్ చేసుకొని కూర్చున్నారు. Can't share with parents. తల్లిదండ్రులతో చెప్పలేరు. Can't share with family members. కుటుంబ సభ్యులతో చెప్పుకోలేరు. They are arranging for proposal after proposal. వాళ్ళేమో సంబంధాలు చూస్తూ ఉంటారు. She says no. వీళ్ళేమో కాదు Parents don't understand. తల్లిదండ్రులు Do you have anybody in mind? Please tell. అని మనసులో ఉంటే చెప్పమంటారు. She thinks in her mind, yeah, I had somebody in my mind, but that somebody cheated me. కానీ ఇప్పుడు ఎవరో ఉన్నారు కానీ ఇప్పుడు లేరు. Now she says, I don't want marriage. ఇప్పుడు నాకు వివాహం అవసరం లేదు. I want to remain single. నేను ఒక్కటిగానే ఉంటాను. Why? ఎందుకు? One mistake. ఒక్క తప్పు చేయటం. One sin. ఒక్క పాపం spoiled the entire life. జీవితం అంతా నాశనం అయిపోయింది. I was asking a godly man. నేను ఒక దైవజనుడిని అడుగుతున్నాను. What should we do for this sister? ఆ సహోదరికి ఏం చేయాలని. He said, these are the consequences of sin. ఆయన చెప్పంటే పాపానికి ఇది ఫలితం. Some sins, the consequences so bad and heavy and long lasting, you cannot do away with it. కొన్ని పాపాలకి దాని ఫలితాలు ఎంతో చేదుగా ఉంటాయి, ఎంతో కాలం ఉంటాయి, మనం ఏమీ చేయలేము. Devil will show momentary pleasure. అపవాది ఏంటంటే తాత్కాలిక ఆనందాన్ని చూపిస్తాడు. Your eyes will be closed for the future. నీ భవిష్యత్తుని చూడనీయకుండా చేస్తాడు. నీ కళ్ళు never think of your wife or children or church or brothers or sisters. నీ భార్యనో పిల్లలనో సంఘాన్నో సహోదరుని ఎవరు కనపడరు. You become blind and you fall into sin. ఎంతో గుడ్డివాడిగా ఉండి ఆ పాపంలో పడిపోతావు. The body is for the Lord. ఈ దేహము ప్రభువు నిమిత్తమే. Not for fornication. ఇది జారత్వం గురించి కాదు. Not for adultery. వ్యభిచారం గురించి కాదు. Jesus said, Lord, this body is for yours. యేసు ప్రభు చెప్పారు, ఓ ప్రభువా నా శరీరం నీ కోసమే. Then the body is for, then Lord is for the అప్పుడు body. ప్రభు దేహము నిమిత్తం ఉంటాడు. Yeah, I am giving this Bible to Brother Ravindra. నేను Please receive this Bible, brother. ఈ బైబిల్ తీసుకోమని. Yeah, receive this, brother. Yeah, receive this, brother. What I am doing? ఏం jరుగుతుంది? I want to give, నేను ఇవ్వాలనుకుంటున్నాను, but I want to keep it. కానీ నేను ఉంచుకోవాలనుకుంటున్నాను. Will God
take responsibility for this Bible? అంటే మరి దేవుడు ఈ బైబిల్ని పట్ల బాధ్యత తీసుకుంటాడు. Many people are committing our lives like that. అనేక మంది ఆ విధంగా వాళ్ళు సమర్పించారు. Lord, I commit my life. దేవా నా జీవితం నీకు ఇస్తున్నాను. Let me enjoy this pleasure. కానీ మళ్ళీ నేను తీసుకుంటాను. Let me some more time do this sin. కొంత సమయం ఇంకో పాపం చేస్తాను. God cannot take responsibility. ప్రభువు దాని మీద బాధ్యత తీసుకోలేడు. God cannot bless that body. ఆ దేహాన్ని దేవుడు ఆశీర్వదించలేడు. So the body is for the Lord. ఈ శరీరం దేవుని నిమిత్తం, The Lord is for the body. అప్పుడు ప్రభువు దేహం నిమిత్తం. Same thing Thessalonians Paul says. తెస్సలోనిక సంఘానికి కూడా పౌలు చెప్తున్నాడు. Chapter 4. 4వ అధ్యాయం. Yeah, we should not be like fools మనం బుద్ధిహీనులాగా ఉండకూడదు. who do not know the Lord. ప్రభువుని ఎరగని వారే ఉండకూడదు. Yeah, 1 Thessalonians chapter 4 and verse 4. మొదటి తెస్సలోనిక 4:4. With this verse I'll finish. ఈ వచనంతో నేను ముగిస్తాను. 1 Thessalonians మొదటి తెస్సలోనికేయులకు chapter 4 4వ అధ్యాయం and verse 4. 4వ వచనం. What does it say? ఏం చెప్పబడింది ఇక్కడ? Each of you know how to possess his own vessel, body in sanctification and honor. మీలో ప్రతి వాడును దేవుని ఎరిగిన అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘట్టమును ఎట్లు This body I కాపాడుకోవాలి. have received from God, so I have to honor this body. ఈ దేహము నేను ప్రభు యొద్ద నుంచి పొందాను కాబట్టి దీన్ని ఘనపరచాలి. You cannot use this body as you like. నీ ఇష్టం వచ్చినట్లు వాడటానికి కాదు ఇది. Whatever you want to eat, నువ్వు తినాలనుకున్న తింటాం, whatever you want you do. నువ్వు చేయాలనుకున్న చేయటం. No, Lord, this body is yours, Lord. ప్రభు ఈ దేహం నీ నిమిత్తమే. So this verse says, ఈ వచనం చెప్తుంది, not in lustful passion like the Gentiles who do not know God. దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక. Let no man transgress and defraud his brother in this matter. కాబట్టి ఈ విషయంలో అతిక్రమించిన తన సహోదరునికి మోసము చేయకుండా వాళ్ళను. Lord is the avenger in all these things. ఎందుకంటే ఈ విషయంలో దేవుడు ప్రతిదండన చేస్తాడు. Yeah, we have to go and stand before judgment. మనం ఎందుకంటే దేవుని న్యాయ సింహాసనం నిలబడాలి. God has not called us for the purpose of impurity but for sanctification. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉంటకు పిలవలేదు. So my dear brothers and sisters, కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, Jesus protected his body. యేసుక్రీస్తు ప్రభువారు తన దేహాన్ని కాపాడుకున్నారు. He was careful to listen to the heavenly Father. పరలోకపు తండ్రి చెప్పేది వినడానికి జాగ్రత్త పడ్డారు. And he was very careful on what he speaks. కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా మాట్లాడారు. Matthew 12:36 we read every word that we speak we have to give an account. మత్తయి 12:36లో మనం చదువుతాము, మనిషి నోటి నుంచి ప్రతి వ్యర్థమైన మాటకి మనం లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. And we have to be very careful about our eyes. మన కన్నుల విషయంలో కూడా మనం జాగ్రత్త. Take these three things very carefully. ఈ మూడు విషయాలను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. As we heard in the morning, మనము ఉదయకాలం విన్నట్లుగా lift your holy hands. మనము పరిశుద్ధమైన చేతులెత్తి, When I lift my holy hands, నా పవిత్రమైన చేతులు ఎత్తినప్పుడు what do I mean? నాకేం అవసరం? Lord, my hand is the representative of my body, entire body. ఓ ప్రభువా, నా చెయ్యి అనేది నా శరీరాన్ని సూచిస్తుంది. When I lift my hands, నా చేతులు పైకెత్తినప్పుడు it is a sign that I surrender my body. నా శరీరం అంతా నీకు అప్పగించుకుంటున్నాను అన్న గుర్తు. In the battlefield, if the soldier lifts his hand, మనము అక్కడ యుద్ధం జరిగేటప్పుడు సైనికులు చేతులు ఎత్తేస్తే the enemy country, they know that he has surrendered and they will take him. They will not shoot, they will take ఆ him. శత్రు దేశాల వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు షూట్ చేయకుండా తీసుకుని వెళ్తారు. What's the meaning of this raising hand? ఏంటి చేతులు పైకెత్తడం అంటే? I am fully surrendering my entire body. నా దేహం అంతా నేను అప్పగించుకుంటున్నాను దేవునికి. I don't have any weapons. నా దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు. I throw them down. నేను అన్ని కింద విసిరేశాను. But I want to live. నేను అప్పగించుకుంటున్నాను. Please don't shoot me. నన్ను షూట్ చేయొద్దు మీరు. I surrender. నేను అప్పగించుకుంటున్నాను. I will serve you. నేను లోబడుతున్నాను, మీకు సేవ The చేస్తాను. same way, whenever we lift our hands, అదే విధంగా ఎప్పుడైనా మన చేతులు పైకెత్తినా we tell the Lord, ప్రభువుకి చెప్తున్నాం, Lord, I am lifting my hands as which represent the whole body. ఓ ప్రభువా, నా చేతులు పైకెత్తుతున్నాను, నా దేహం అంతా నీకు అప్పగించుకుంటున్నాను. When Paul says in 2 Timothy 2:8, 1 Timothy 2:8, lift your holy hands means the holy hand represents the holy body. మొదటి తిమోతి 2:8లో తిమోతితో పౌలు చెప్తూ ఉన్నాడు, అదేంటంటే పవిత్రమైన చేతులు పైకెత్తమంటే పవిత్రమైన దేహాన్ని చూపించమని. So Jesus grew in stature, యేసు ప్రభువందు వయసునందు physically in the body. భౌతికంగా ఎదిగాడు. So he took care of this body. తన శరీరాన్ని చూసుకున్నాడు. Lord, you have given this body. ఓ ప్రభువా, ఈ శరీరాన్ని మీరే ఇచ్చారు. And I want to honor the body. దాన్ని ఘనపరచాలి. I want to guard the body in sanctification and holiness. కాబట్టి నేను పరిశుద్ధపరచబడాలి. Especially young people. ముఖ్యంగా యవనస్తులు. Yeah, don't follow the world. ఈ లోక మర్యాద చొప్పున మనం Or నడుచుకోవాలి. decorating this body. ఈ దేహాన్ని ఏదో డెకరేట్ చేసుకోవటం. You think that you look beautiful.
ఏదో అదేదో అందంగా కనపడుతుందని అనుకోవచ్చు, but unnecessarily you are tempting many people. అనవసరంగా అనేక మంది నువ్వు శోధిస్తున్నావు. Don't expose the parts of your body. కాబట్టి నీ శరీర అవయవాలని నువ్వు ఎక్స్పోజ్ చేయకూడదు. What is the motivation for selecting a particular dress? అలాంటి డ్రెస్ నువ్వు ఎందుకు కొనుక్కుంటున్నావు? Is it to be modestly dressed or to attract the opposite sex? అంటే నువ్వు సరిగా వస్త్రధారణ చేయాలనుకుంటున్నావా, ఇతరులను ఆకర్షించుకోవాలని? We have to be very careful. మనం ఎంతో జాగ్రత్తగా May ఉండాలి. God protect us. దేవుడు మనల్ని కాపాడును గాక. Let us follow Jesus in this area. ఈ విషయంలో మన యేసు ప్రభువుని వెంబడిద్దాం. So we have seen following Jesus in the area of wisdom మనం జ్ఞానమందు ఏ విధంగా నడుచుకోవాలో చూసాం, and in the area of the body, the stature. మన శరీరం విషయంలో ఏ విధంగా ప్రభువుని వెంబడించాలో చూసాం. Let us close our eyes and pray. మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, you have given this body for every one of us, Lord. ఓ ప్రభువా, మాలో ప్రతి ఒక్కరికి మీరు ఈ శరీరాన్ని ఇచ్చారు. You have written everything before it was formed, ఓ Lord. ప్రభువా, అది రూపింపక మునిపే సమస్తమును దాని గురించి మీరు రాశారు. We once again commit our body into your hands. మరొకసారి ప్రభువా, మా దేహములను మీ చేతులకు అప్పగిస్తున్నాం. We confess that this body is for the Lord. ఓ ప్రభువా, ఈ దేహము ప్రభు నిమిత్తమేన ఒప్పుకుంటున్నాం. Body is not for any sinful things, Lord. ఓ ప్రభువా, ఈ దేహము మరొక పాప సంబంధమైన విషయాల గురించి కాదు ప్రభువా. And help me to do your will in this body. ఓ ప్రభువా, ఈ దేహముతో మీ చిత్తం నెరవేర్చడానికి సహాయం చేయండి. Especially, Lord, we commit our eyes, ears and mouth. ముఖ్యంగా మా కళ్ళు, మా చెవులు, మా నాలుక, మా నోరుని మీకు అప్పగించుకుంటున్నాం. Use them as your instruments, Lord, ఓ ప్రభువా, మీ ఆయుధాలుగా వాటిని వాడుకోండి. to build the fellowship, ఈ సంఘాన్ని to నిర్మించడానికి, encourage others, ఇతరులను ప్రోత్సహించడానికి, and to live for your glory. మీ మహిమ నిమిత్తం In ప్రభువా. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.